ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. తులారాశిలో జన్మించిన వారి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. మరో 2 రోజుల్లో మీ చెవులకి అమృతంలాంటి 5 అతి ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు. మీ బ్రతుకు పుస్తకంలో ఇప్పటివరకు ఉన్న కష్టాల పేజీలు ముగిసిపోయి, అంతులేని ఆనందం, విజయం, సంపదలతో నిండిన కొత్త పేజీలు తెరుచుకోబోతున్నాయి. మీ తలరాతను మార్చేసే అద్భుతమైన మార్పుకు సిద్ధంగా ఉండండి. ఈ 5 శుభవార్తలు ఏవి? వాటివల్ల మీ జీవితం ఎలా ప్రభావితం కాబోతోంది? రాబోయే రోజుల్లో మీ జాతక చక్రం ఏ విధంగా తిరగబోతోంది అనే ప్రతి ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా, వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీ ఇంటి సమీపంలో ఉన్న ఒక మహిమాన్వితమైన చెట్టు దగ్గర మీకు కోట్ల విలువైన అదృష్ట ఖజానా ఎలా లభించబోతోందో, దానితో మీరు ఎలా అపర కుబేరులుగా మారబోతున్నారో కూడా వివరిస్తాను. మీ జీవితంలో అదృష్ట దేవత తలుపు తట్టబోయే ఆ క్షణం కోసం, ఆ అద్భుతం కోసం ఈ మాటలను శ్రద్ధగా వినండి. ఈ సమాచారాన్ని ఎక్కడా దాటవేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి మాటలోనూ మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన దాగి ఉంది. మీ జీవితాన్ని మార్చే ఆ అదృష్టం ఏ రూపంలో వస్తుందో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ విశ్లేషణ మొత్తం వినడం చాలా అవసరం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే, ఇంతకుముందు మా ఛానల్ సభ్యత్వాన్ని నమోదు చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే చేసుకోండి. గంట సింబల్ను నొక్కడం ద్వారా మా భవిష్యత్ వీడియోల సమాచారం మీకు వెంటనే అందుతుంది. అలాగే భగవంతుని ఆశీస్సుల కోసం జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులారాశి జాతకులారా, ఇప్పటివరకు మీ జీవితంలో ఎదురైన అనేక సమస్యలకు, ముఖ్యంగా మీరనుకున్న పనులు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం మీ చుట్టూ ఉన్నవారే. మీరు నావాళ్లు, నా బంధువులు, నా స్నేహితులు అని గుడ్డిగా నమ్మిన వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచారు. మీ ప్రతి కన్నిటి చుక్కకు, మీ ప్రతి బాధకు పరోక్షంగా వారే కారణమయ్యారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక, మీ ఆనందాన్ని సహించలేక మీకు హాని తలపెట్టాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇకపై ఆ చీకటి రోజులు ముగిశాయి. ఆ భగవంతుని దయవల్ల, గ్రహాల అనుకూల సంచారం వల్ల మీకు అంతా మంచే జరగబోతోంది. మరో 2 రోజుల్లో మీరు వినబోయే శుభవార్తలతో మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించనున్నాయి. కాబట్టి ఇప్పటివరకు మీరు పడిన కష్టాలను, అవమానాలను, బాధలను ఒక పీడకలలా మర్చిపోండి. వాటన్నింటికీ ఒక ముగింపు పలికి ఉజ్వలమైన భవిష్యత్తుకు స్వాగతం పలకండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మహర్దశ పట్టబోతోంది. ఈ సమయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది. మీ చుట్టుపక్కలవారు మిమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడినా, మీ గురించి తప్పుగా ప్రచారం చేసినా మీరు ఏమాత్రం తొందరపడి స్పందించవద్దు. ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం మీరు ఇతరుల విషయాలలో త్వరగా జోక్యం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మీ అమాయకత్వాన్ని, సహాయం చేసే గుణాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని సమస్యలలోకి లాగాలని చూస్తారు. కాబట్టి సంయమనం పాటించడం చాలా ముఖ్యం. మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులను కూడా పక్కన పెట్టి, ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి వెళ్లే మీ గుణం మీకు కొన్నిసార్లు నష్టాన్ని కలిగిస్తుంది. అలా చేయడం వల్ల మీరు సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవడమే కాకుండా చివరికి చెడ్డపేరును కూడా మూటగట్టుకునే ప్రమాదం ఉంది. వారు మీ సహాయాన్ని పొంది, వారి పని పూర్తయ్యాక మిమ్మల్ని నిందిస్తారు. కాబట్టి ముందు మీ పనులు, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఆ తర్వాతే ఇతరుల గురించి ఆలోచించండి. ఇక ప్రేమ, డబ్బు, చదువు, మానసిక ప్రశాంతత విషయానికి వస్తే, ఈ రంగాలన్నింటిలోనూ మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీ ప్రేమ జీవితం మధురంగా సాగుతుంది. ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. విద్యార్థులు పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారు. ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి మీకు పూర్తి విముక్తి లభించి ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. అయితే నలుగురిలో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా ఆచితూచి మాట్లాడాలి. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం, మీ జీవితంలో రాబోయే ప్రతి మార్పుకు సంబంధించిన స్పష్టమైన సూచనలు ఈ విశ్లేషణలో మీకు లభిస్తాయి. కాబట్టి ఎక్కడా దాటవేయకుండా శ్రద్ధగా వినండి. అప్పుడే మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది. రేపటినుంచి మీ జీవితంలో ప్రతిక్షణం ఒక పండుగలా మారబోతోంది. మీరు ఎప్పటినుంచో ఆదా చేయాలనుకుంటున్న డబ్బును విజయవంతంగా పొదుపు చేయగలుగుతారు. డబ్బు సంపాదనపై మీ పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తారు. మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసుకోవడంలో మీ జీవిత భాగస్వామి, మీ సోదరుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. వారిచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం రాహు, కేతువుల సంచారం కూడా మీకు అనుకూలంగా మారుతున్నందున కొన్ని ఊహించని కొత్త ఆదాయ మార్గాలు మీకు తెరుచుకుంటాయి. ఇది మీ ఆర్థిక పురోగతికి మరింత దోహదపడుతుంది. కాబట్టి వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. తులారాశివారికి గ్రహాల అనుకూలత ఇప్పుడు తారాస్థాయిలో ఉంది. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి మీ రాశికి దశమస్థానమైన కర్మస్థానంలో సంచరించడం ఒక గొప్ప రాజయోగం. దీనికి తోడు బుధగ్రహం కూడా శుభప్రదమైన కోణంలో ఉండటం వల్ల మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ అద్భుతమైన అభివృద్ధికి అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఏ పని ప్రారంభించినా విజయం మీదే అవుతుంది. ఏ ప్రయత్నం చేసినా అది సఫలమవుతుంది. గ్రహాలన్నింటిలోనూ అత్యంత శుభగ్రహంగా, మేలుచేసే గురుడు, దేవతలకు సైతం ఆరాధ్యుడిగా పేరుగాంచిన బృహస్పతి యొక్క సంపూర్ణమైన దయ, కరుణ, ఆశీస్సులు ఇప్పుడు మీ రాశిపై అత్యంత బలంగా ప్రసరిస్తున్నాయి. ఇకపై మీ దశ తిరగడం ఖాయం, మీ తలరాత మారడం తథ్యమని గ్రహాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ సంకల్పం చెప్పుకున్నా విజయం మీ వెంటే నీడలా నడుస్తుంది. గతంలో ఏవో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయిన పనులు, పూర్తికావని మీరు నిరాశ చెందిన పనులు కూడా వాటంతటా అవే ముందుకు కదిలి విజయవంతంగా పూర్తవుతాయి. డబ్బుకు, సంతోషానికి, సమాజంలో గౌరవానికి, కీర్తి ప్రతిష్టలకు ఇక మీ జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. మీ స్నేహితులు,
కుటుంబ సభ్యులు మీ సమతుల్య దృక్పథం మరియు పరిస్థితులపై న్యాయమైన విధానానికి ఆకర్షితులవుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటలు ఒక ప్రత్యేకమైన ఒప్పించే శక్తిని కలిగి ఉంటాయి. అందువల్ల ప్రియమైన వారితో ఏవైనా పాత విభేదాలు లేదా అపార్థాలను పరిష్కరించుకోవడానికి ఇది చాలా అనువైన సమయం. మీ చొరవతో ఎన్నో ఏళ్లుగా ఉన్న కుటుంబ కలహాలు కూడా సమసిపోతాయి. అందరూ మీ నాయకత్వాన్ని అంగీకరించి మీ మాటను గౌరవిస్తారు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. గురుడు మీ వృత్తిస్థానంలో అనుకూలంగా ఉండటంతో మీ కెరీర్ అవకాశాలు అత్యంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు రెట్టింపు అవుతాయి. దీనివల్ల ప్రజెంటేషన్లు, ఇంటర్వ్యూలు లేదా ముఖ్యమైన వ్యాపార సమావేశాల కోసం ఇది ఆదర్శవంతమైన కాలం. మీ మాటతీరుతో, మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుని అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది సరైన సమయం. మీ సహోద్యోగులు, ఉన్నతాధికారులు మీ విలువైన సహకారాన్ని గుర్తిస్తారు, మీ పనితీరును ప్రశంసిస్తారు. దీనివల్ల మీకు కొత్త బాధ్యతలు లేదా సంస్థలో ఉన్నతమైన పదవి లభించే అవకాశముంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించలేదని ఇన్నాళ్లు పడిన బాధ ఇకపై ఉండదు. మీ పనికి తగ్గ ప్రతిఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అది డబ్బు రూపంలో కావచ్చు లేదా పదోన్నతి రూపంలో కావచ్చు. ఆర్థికంగా మీ ధనస్థానంపై గురుదృష్టి ఉండటం వల్ల ఊహించని లాభాలు లేదా ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాత పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెట్టినట్లు వార్తలు వింటారు. లేదా ఏదైనా సైడ్ వెంచర్ ద్వారా మీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశం లభిస్తుంది. భూమి లేదా ఆస్తి కొనుగోలు, అమ్మకాల ద్వారా కూడా మీకు మంచి లాభాలు వస్తాయి. డబ్బు విషయాలకు సంబంధించి మీ అంతర్దృష్టిని, మనసు చెప్పిన మాటను నమ్మండి. ఎందుకంటే అది మిమ్మల్ని అత్యంత లాభదాయకమైన మార్గాల వైపు నడిపిస్తుంది. ఎవరి మాటలో విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మీ ఆలోచనలు స్పష్టంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయానికి వస్తే ఈ విశ్వశక్తులు మీలో సమతుల్యతను, జీవశక్తిని పెంపొందిస్తాయి. మీ మానసిక స్పష్టత అద్భుతంగా పెరుగుతుంది. ఇది ఎంతటి సవాలుతో కూడిన పరిస్థితులలోనైనా భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడంలో మీకు సహాయపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. నూతనోత్తేజంతో, రెట్టించిన ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. ప్రేమను కోరుకునేవారికి మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు మీ సహజమైన ఆకర్షణను పెంచుతున్నందున ఈ వారం అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఒంటరిగా ఉన్నవారు మీకు అన్ని విధాలా నచ్చిన, మీకు అనుకూలంగా ఉండే వ్యక్తిని కలిసే అవకాశముంది. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత లోతైన భావోద్వేగ అనుబంధాన్ని, అవగాహనను పెంపొందించుకుంటారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారో వారికి ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. మీ ప్రేమను మీ కుటుంబ సభ్యులు అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కటొక్కటిగా తొలగిపోతాయి. ప్రతి విషయంలోనూ మీకు మంచే జరుగుతుంది. మీకు ఎన్నో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత చేతిలో డబ్బు లేదని బాధపడకూడదు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలోకి డబ్బు వస్తుంది, కాని అది అందరి దగ్గరా నిలకడగా ఉండదు. దీనికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగి ఉండటమే. ఎవరైతే పరిశుభ్రంగా, మంచి అలవాట్లతో, ధర్మబద్ధంగా ఉంటారో, డబ్బును గౌరవిస్తారో వారి దగ్గరే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బును దుబారా చేస్తే అమ్మవారు మన దగ్గర ఎక్కువ కాలముండదు. కాబట్టి ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చుపెట్టండి. ఇక చదువుకునే విద్యార్థులకు ఇప్పుడు స్వర్ణయుగం నడుస్తోందనే చెప్పాలి. వారికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఎవరైతే విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలని అనుకుంటున్నారో వారి కలలు నెరవేరే సమయం ఆసనమైంది. చదువుకునే విద్యార్థులందరూ వారు పడిన కష్టానికి తగిన అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. పరీక్షలలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇప్పటిదాకా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనసులో పెట్టుకుని ఎక్కువగా ఆలోచించి మానసికంగా ఎంతగానో ఇబ్బంది పడ్డారు. మీకు అసలు పీస్ ఆఫ్ మైండ్ అనేదే లేకుండా పోయింది. ఇకనుంచి మీకు ప్రతి ఒక్కటి అనుకూలంగా జరగబోతోంది. కాబట్టి మీకు మానసిక ప్రశాంతత కూడా అద్భుతంగా ఉంటుంది. అనవసరమైన ఆందోళనలు, భయాలు మీ దరిచేరవు. ఇకపై మీకు ఎలాంటి బాధలు, కష్టాలు ఉండవు. మీరు చాలా ప్రశాంతంగా, కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. అయితే మీరు కొన్ని విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులను ఖచ్చితంగా చేయకూడదు. ముఖ్యంగా ఎక్కడైనా గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు లేదా నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు మీ ప్రమేయం అవసరం లేనిచోట జోక్యం చేసుకోకండి. మీ అభిప్రాయాన్ని వారు కోరినప్పటికీ దాన్ని సున్నితంగా తిరస్కరించండి. ఎందుకంటే మీ మాటలను వక్రీకరించి మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదముంది. దానివల్ల అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడతాయి. ఇక మీకు ముగ్గురు ప్రధాన శత్రువులు ఉన్నారు. వారు ఎవరో కాదు, మీ చుట్టూ ఉన్నవాళ్లే, మీకు బాగా తెలిసినవాళ్లే. ఆ ముగ్గురు శత్రువులు ఎవరు, వారి పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మరో 2 రోజుల్లో మీకు శత్రువుల నుంచి విముక్తి లభించబోతోంది. వాళ్లను మీరు ఎలా గుర్తుపట్టగలరు? వారి లక్షణాలు ఏంటి అంటే వారు ఎల్లప్పుడూ మీకు కీడు జరగాలని కోరుకుంటారు. మీరు చేసే పనులు ఆగిపోవాలని, మీరు నష్టపోవాలని, మీరు బాధపడాలని వాళ్లు నిరంతరం ప్రార్థిస్తుంటారు. మీ ఎదుగుదలను చూసి విపరీతంగా అసూయపడతారు. పైకి మాత్రం మీతో ఎంతో ప్రేమగా నటిస్తారు.
దీనితో పాటు మీమీద కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్ర ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని నేరుగా ఏమీ చేయలేక ఇలాంటి నీచమైన పనులకు పాల్పడతారు. మీనుంచి ప్రతి ఒక్కదాన్ని ఎలా లాక్కోవాలి, మిమ్మల్ని ఎలా నాశనం చేయాలి అనే ఆలోచనలతోనే వారు ఎక్కువ సమయం గడుపుతారు. మీ సంతోషాన్ని చూసి వారు తట్టుకోలేరు. అదే వారి ప్రధాన లక్షణం. అటువంటి దుష్టబుద్ధి గలవారు ఎక్కువగా నిమ్మపండు మీద మంత్రించి మీ ఇంటి చుట్టుపక్కల లేదా మీరు నడిచే దారిలో వేస్తుంటారు. మీరు దాన్ని తొక్కడం వల్ల మీమీద ఆ నెగటివ్ ఎనర్జీ ప్రభావం చూపాలని వారి దురుద్దేశం. ఇలాంటి పనులు చేస్తూ మీ ఎదుగుదలను అడ్డుకోవాలని సాయశక్తులా ప్రయత్నిస్తారు. వారి సమయాన్ని మంచి పనులకు కేటాయించకుండా మీ నాశనాన్ని కోరుతూ గడుపుతారు. మీరు చాలాసార్లు గమనించి ఉంటారు, దాదాపు పూర్తయిపోయింది, ఇక విజయం నాదే అనుకున్న సమయంలో కూడా చాలా పనులు చివరి నిమిషంలో ఆగిపోతుంటాయి. దానికి కారణం ఇలాంటివారి యొక్క చెడు దృష్టి. కాబట్టి మిత్రులారా, ఆ ముగ్గురు శత్రువులు ఎవరు? వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయంటే వారి పేర్లు ఏ, కే, టి అనే అక్షరాలతో మొదలవుతాయి. ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవారు మీ బంధువులలో కావచ్చు, స్నేహితులలో కావచ్చు, లేదా మీకు బాగా తెలిసిన వారిలో కావచ్చు. వారిని వెంటనే గుర్తించి నెమ్మదిగా వారికి దూరంగా ఉండండి. వాళ్లతో మీ మనస్సులోని ఏ ఒక్క విషయాన్ని, మీ భవిష్యత్ ప్రణాళికలను అస్సలు పంచుకోవద్దు. మీ పనులు మీరు నిశ్శబ్దంగా చేసుకుంటూ వారినుంచి జాగ్రత్తగా ఉంటే మీకు చాలా వరకు అంతా మంచే జరుగుతుంది. ఇక మీకు రాబోయే ఆ అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాము. మనం ఏ విధంగా అయితే బలంగా ఆలోచిస్తామో మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించండి. మీ పూర్తి భారాన్ని ఆ భగవంతుని మీద వేయండి. ఆయన మీకు మంచి మార్గాన్ని చూపిస్తారు. ఇంట్లో ఉన్న స్త్రీలకు చాలా మంచి అవకాశాలు వస్తాయి. వారి పేరు మీద మీరు ప్రారంభించే ఏ పనైనా, ఏ వ్యాపారమైనా, ఏ పెట్టుబడి అయినా బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఊహించని లాభాలు వస్తాయి. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. పెళ్లి సంబంధాలు చూస్తున్న యువతీ యువకులకు చాలా మంచి సంబంధాలు కుదురుతాయి. వారి వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఎవరైతే విదేశాలకు ప్రయాణం చేయాలని అనుకుంటున్నారో వారికి అన్ని ఏర్పాట్లు అనుకూలంగా జరుగుతాయి. వీసా సమస్యలు వంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి. దీంతోపాటు మీ ఆరోగ్యం విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోండి. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం మానేసి డబ్బును పొదుపు చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. ఇక తులారాశివారికి ఒక ప్రత్యేకమైన చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. వారు అపర ధనవంతులు కాబోతున్నారు అని చెప్పాను కదా. ఆ అదృష్టం ఎలా తలుపు తట్టబోతోంది, వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతం ఏంటి అనే పూర్తి అంశాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తులారాశి అనేది రాశిచక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అలంకారప్రియులు. అందంపై, కళలపై వీరికి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందంగా అలంకరించుకోవడం కోసం, తమ పరిసరాలను సుందరంగా ఉంచుకోవడం కోసం ఎక్కువ సమయాన్ని, డబ్బును కేటాయిస్తారు. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు అద్దం ముందు గంటల తరబడి నిల్చుని తమను తాము తీర్చిదిద్దుకుంటారు. అయితే తులారాశివారికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంది కదా అని వీరికి తెలివితేటలు తక్కువ అనుకుంటే మాత్రం అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే వీరికి తెలివితేటలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. వీరి ఆలోచనా శక్తి చాలా గొప్పగా ఉంటుంది. ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా తమ చాకచక్యంతో, సమయస్ఫూర్తితో పరిష్కరించుకునే నైపుణ్యం వీరికి ఉంటుంది. వీరు జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. తులారాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా సమాజంలో గొప్ప గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగల సత్తా వీరికి ఉంటుంది. తులారాశిలో జన్మించినవారు తమ జీవితాన్ని ఒక పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్యసాధన దిశగా అడుగులు వేసి అంతిమ విజయం సాధిస్తారు. తులారాశివారు ఎంత సంపాదించినా దానికి తగ్గట్టే ఖర్చు చేసేస్తారు. అందువల్ల వీరు తమ సంపాదనను వీలైనంత త్వరగా స్థిరాస్తుల మీద పెట్టుబడిగా పెడితే భవిష్యత్తులో ధనానికి ఎలాంటి లోటు ఉండదు. వీరికి అనుకోని ఖర్చులు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి డబ్బును వృధా చేయకుండా భూమి, బంగారం లేదా ఇళ్ల రూపంలోకి మార్చుకుంటే చాలా మంచిది. అలాగే వీరు ఆర్థిక విషయాలలో చాలా సమర్థులని మంచి పేరు సంపాదించుకుంటారు. నిరంతరం అభివృద్ధి సాధించాలన్న తపన వీరికి ఎక్కువగా ఉండటం కారణంగా కొన్నిసార్లు సుఖవంతమైన జీవితానికి కూడా దూరమవుతారు. వీరు చేసిన దానధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. చాలా రహస్యంగా, నిస్వార్థంగా సహాయం చేస్తారు. అయితే వీరి జాతకం ప్రకారం చూసినట్లయితే తులారాశికి చెందినవారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో కొన్నిసార్లు అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి రాకూడదని బలంగా కోరుకుంటారు. కాని విధి బలీయమైనది. ఏదో ఒక సందర్భంలో ఒకరి దగ్గర సహాయం కోసం చేయి చాచాల్సిన పరిస్థితిని వీరు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే వీరి నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారని జాతక పరిశీలనలో స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా నమ్మి మీ సర్వస్వాన్ని వారి చేతిలో పెడతారో వారివల్లే మీరు ఘోరంగా మోసపోయే పరిస్థితులుంటాయి. ఇది బహుశా మీ జీవితంలో ఇప్పటికే జరిగి ఉండవచ్చు కూడా. దీన్ని బట్టి మీరు ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి. గుడ్డిగా ఎవరినీ నమ్మవద్దు. అలాగే తులారాశికి చెందిన పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు,
ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ జీవితం నాశనమయ్యే సందర్భాలు కూడా ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల వల్ల మీ జీవితంలో అనేక రకాలైన సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకొని మీ కెరీర్ను, మీ భవిష్యత్తును పాడు చేసుకునే ప్రమాదముంది. ప్రేమలో విఫలమవడం వల్ల మానసికంగా కుంగిపోయి జీవితంపై విరక్తి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి తులారాశివారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతారని కాదు. ఈ రాశివారిలో కొంతమంది జీవితాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లి వారి వైవాహిక జీవితాన్ని కూడా చాలా ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ఇక సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం మీకు జాతకం ప్రకారం కనిపిస్తోంది. ముఖ్యంగా వారి ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవడం అవసరం. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే మీరు ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యలకు పరిష్కారం దొరకక, డబ్బు ఎక్కడినుంచి రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో ఆ భగవంతుడు ఒక సువర్ణావకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి డోకా ఉండదు. మరో 2 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులు రాబోతున్నాయి. మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజులు ఇవి. మీరు అపార ధనవంతులు కావడానికి ఆ భగవంతుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఖచ్చితంగా నేను చెప్పబోయే ఈ ఒక్క పని చేయండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. ఆ మహిమాన్వితమైన వృక్షమే రావి చెట్టు. దీని మహిమ గురించి తెలియని వారు ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావిస్తాము. ఈ చెట్టు మూలంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, పై భాగంలో శివుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి త్రిమూర్తి స్వరూపమైన రావి చెట్టు దగ్గర ఒక అపారమైన ఖజానా దాగి ఉంది. ఖజానా అంటే డబ్బు మూటలు కనిపిస్తాయని కాదు. మీరు చేసే ఒక చిన్న పరిహారం ద్వారా మీకు అంతులేని సంపదను పొందే మార్గాలు తెరుచుకుంటాయి. మీరు రాబోయే శనివారం రోజున ఇల్లంతా శుభ్రపరచుకుని, తలంటూ స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, ఒక గ్లాసులో ఆవు పాలు తీసుకుని, మీ ఇంటికి దగ్గరలో లేదా ఆలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టు మొదట్లో ఆ పాలను పోసి, కళ్ళు మూసుకుని, మీ మనసులోని సంకల్పాన్ని బలంగా చెప్పుకోండి. మీకున్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోవాలని వేడుకోండి. ఒక తల్లిదండ్రులకు మీ కష్టాలను ఎలా చెప్పుకుంటారో అదేవిధంగా ఆ వృక్షరూపంలో ఉన్న భగవంతునికి మీ బాధలని చెప్పుకుని, వాటిని తీర్చమని మనస్ఫూర్తిగా ప్రార్థించి, ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యివేసి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆ శ్రీమహావిష్ణువు, పరమశివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశాలు, మార్గాలు అవే తెరుచుకుంటాయి. అంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురుచూశారు. కాని ఇకపై అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఏ ఆర్థిక సమస్యలతోనైతే బాధపడ్డారో ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దానధర్మాలు చేయండి. అనాథలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసే దానధర్మాలు మీకు గొప్ప పుణ్యఫలితాన్ని ఇస్తాయి. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకోండి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శని గ్రహ ప్రభావం వల్ల వచ్చే సమస్యలు తొలగిపోవడానికి ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణం చేయడం లేదా శనిమంత్ర జపం చేయడం మంచిది. దీనితో పాటు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శని ప్రభావం తగ్గి మీకు అంతా మంచే జరుగుతుంది. గోమాత సంరక్షణ కోసం మీ వంతు ఆర్థిక సహాయం చేయండి. దీనివల్ల మీకు మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఈ సూచనలను పాటిస్తూ ఆ భగవంతునిపై నమ్మకంతో ముందుకు సాగండి. విజయమీదే. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.